శంకరం మా పెద్దబ్బాయి. వాడికి సంబంధాలు చూస్తుంటే సిద్ధాంతి మీ గురించి చెప్పాడు. చెప్పరా? అవునవును, మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి, ఆవిడ గురించి సిద్ధాంత్ గారు చెప్పారు. ఈ జాతకాలు కూడా బాగా కుదిరేట కదా కదమ్మా? అవును. మాకు ఇష్టమే. మరైతే మిగతా విషయాల అవును, అవి గురించి కూడా. కట్న కానుకలేవి మాకొద్దండి. మా ఇద్దరు అబ్బాయిలు చేతి నిండా సంపాదిస్తున్నారు. మీరు తొందరలోనే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెళ్లి డేటు ఫిక్స్ చేసేయండి. అబ్బాయి అంతా ఫోన్ లో చెప్పాడు. బాబు నువ్వు చూసి తాగలేదు. వద్దు, టైం అయింది, బయలుదేరదామా? నా కోసం తాగవయ్యా బాబు వాళ్ళంతగా చెప్తున్నారు కదా, తాగు భాస్కర్. అన్నట్టు నువ్వేం చేస్తుంటావు? మెల్లగా ఫోన్ చేసేటప్పుడు గాని తాగేటప్పుడు గాని ఎవరన్నా ఏదైనా అడిగితే ఇలాగే పొలమారుతుంది. అలాగా? ఓకే ఓకే, తాగు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చేస్తుంటావు? చుట్టులో తగులుకున్నాడు రా బాబు. నేను ఎవరితో విడిగా మాట్లాడాలి. ఏమిట్రా? ఉండమ్మా, చెప్తానుగా. మాట్లాడు. ఏం మాట్లాడాలి ఇప్పుడు? చెప్పండి, ఏంటి విషయం? మీ మొబైల్ ఒకసారి ఇవ్వండి. మొబైల్? ఇవ్వండి. కెమెరా మొబైల్ ఉంది. ఏం చేస్తున్నారండి? ఏం లేదండి, శంకర్కి ఒక మిస్ కాల్ ఇస్తాను, చూస్తూ ఉండండి, వెంటనే చేస్తాడు. నేను చెప్పలా, మంచి స్పీడ్ మీద ఉన్నాడు కదా. ఇప్పుడు అర్థమైందా మీ మీద ఎంత లవ్ ఉందో? వెయిట్ అండ్ సీ. హలో నందిని. శంకర్రావు గారేనా అండి? ఆ దున్నపోతు ఈనిందా లేదా అండి? హలో హలో నందిని. హలో హలో, ఎవరా ఇది? సరిగానండి, ఆ దూడ ఇక్కడే ఉంది, మాట్లాడండి. ఏంటి? నేనా మాట్లాడమంటున్నారా? అయ్యో, హలో. సారీ, మాట్లాడండి. ఏమైందిరా? ఏం బాబు మాట్లాడావా? అన్నయ్య తనతో మాట్లాడాలన్నాడు, అందుకే ఫోన్ చేసి ఇచ్చాను. నేను దీని మొహం తాడి కట్టడానికి ముందే చూశాను. నౌ ది టెక్నాలజీ ఇస్ సో మచ్ ఇంప్రూవ్డ్. యు సీ వాట్ యు సే. అన్నట్టు చెప్పనే లేదు, నువ్వేం చేస్తుంటావు? సార్ నేను ఒక్క నిమిషం. హలో, చెప్పమావా? హలో హలో హలో, దే ఇక్కడ టవర్ కొంచెం వీక్, ఒక్క నిమిషం. సార్ ఒక ముఖ్యమైన కాల్ మాట్లాడు బాగా మాట్లాడు. చెప్పమావా? నేను నమ్మలేకపోతున్నానండి. అనుకోకుండా అన్ని సక్రమంగా జరిగిపోయాయి. మీకు నేను నచ్చానుగా. ఎవరు మిస్డ్ కాల్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేస్తారా? పెళ్ళైన తర్వాత ముందు మీ ఫోన్ బిల్ కంట్రోల్ చేయాలి. అయ్యో బాబోయ్, అంటే మీకు నచ్చానన్నమాట. సారీ సార్, క్లోజ్ ఫ్రెండ్, స్కూల్లో కలిసి చదువుకున్నాం. దుబాయ్లో ఉద్యోగం కావాలంటే నేనే ఇప్పించాను. బాబు ఇందాక నుంచి అడుగుతున్నాను, నువ్వు చెప్పనే లేదు. ఏం చేస్తుంటావు బాబు? పర్వాలేదు, చెప్పవయ్యా. డిగ్రీ అయిపోయింది సార్, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్, రాగానే ఫారిన్కి వెళ్ళిపోతాను. బై ద వే, డిగ్రీ ఎక్కడ చేసావు? కాకినాడ, రాజమండ్రి? ఇంకా ఇక్కడ ఉంటే ఈ ముచ్చమంగడు క్వశ్చన్ వేసి చావకొడతాడు, మనం వెళ్ళిపోదాం. అమ్మా బయలుదేరదామా? సార్ మేము బయలుదేరతాం సార్. ఒక మంచి రోజు చూసి మీరే మాకు ఫోన్ చేయండి, వస్తాం సార్. మీరు తప్పకుండా ఫోన్ చేయండి. రే, గుడికి వెళ్దాంరా, 10 నిమిషాలు ఒప్పు తెచ్చుకొని వెళ్దాంరా. చెప్తే వినరా, వెంటనే అక్కడి నుంచి ఇంటికి బయలుదేరిపోదారా. ఏమైందిరా? ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? రామ్మా, సమయానికి వచ్చావు. బాబు రాదు, ఆప్జీ. ఎంతసేపు అని తగ్గుతున్నట్టు నటిస్తావు? ఆపు. అమ్మా, నేను చెప్పానుగా, మా రెండో అమ్మాయి చంద్రిక. నమస్కారం. ఈవిడే పెళ్లి కొడుకు తల్లి, ఎంఎస్సి చేసింది, ఈ ఊళ్ళో ట్రైనింగ్ లెక్చరర్ గా ఉంటుంది. ఇతరేనమ్మా పెళ్లి కొడుకు తమ్ముడు, పేరు భాస్కర్. ఇంతకు ముందు ఎక్కడ చూసినట్టుంది. ఈయన ఏం పని చేస్తుంటారు? డిగ్రీ పూర్తి చేశాడమ్మా, పాస్పోర్ట్ కోసం వెయిటింగ్. వచ్చిందో పారిని ఎగిరిపోతాడు. ఏం బాబు, నేను చెప్పింది కరెక్టేనా? యాక్చువల్లీ విచ్ కంట్రీ ఆర్ యు గోయింగ్ టు? దుబాయ్, అబుదాబి, దుబాయ్ మెయిన్ రోడ్, దుబాయ్ బస్ స్టాండ్ పక్క సందు. వెళ్ళొస్తానమ్మా. రండి. రే, గుడికి వెళ్ళాలి. 10 నిమిషాలు, అదేం కుదరదు. తప్పకుండా వెళ్ళాల్సిందే. ఓ ముఖ్యమైన అయ్యా, ఇక చాలు, వదిలేయండి. పదమ్మా. తెలియదు. మీరు సరిగా ఎంక్వైరీ చేశారా? ఆ అబ్బాయి నిజంగానే వెటనరీ డాక్టరేనా? అదేమిటమ్మా అలా అడిగేసావు? వాకప్ చేయకుండా ఎందుకుంటాను? పెళ్లి కొడుకు రాజమండ్రిలో వెటనరీ డాక్టర్ గా ఉంటున్నాడు. నెలకి 25,000 జీతం, బాధ్యత గల కుర్రాడు. మందు సిగరెట్ లాంటి దురలవాట్లు ఏమీ లేవంటే నమ్ము. ఓకే, కానీ భాస్కర్ నాకు ముందే తెలుసు. అతని గురించి ఎంక్వైరీ చేశాను. పేరు భాస్కర్, డిగ్రీ కూడా పూర్తి చేయలేదు, పని పాట ఏమీ లేదు, ఎప్పుడు ఏదో సెలూన్ కోట్లో కూర్చుని ఉంటాట.
కొంచెం కూడా బాధ్యత లేదు. అతని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చూసిన ఆంబోత్ అనుకో. కీ బైక్ కి అక్కి ఏదో ఇచ్చేసేయమ్మా. హలో